మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. జిఎం వలస మండలంలోని పెద్ద బుడ్డిడిలో పంటలను నాశనం చేశాయి గజరాజులు. స్థానిక వరి, అరటి, కొబ్బరి, మామిడి తోటల్లోకి ప్రవేశించిన గజరాజులు పంట పొలాలను నాశనం చేశాయి. పంట పొలాల్లో ఉన్న మోటార్ పైప్ లైన్స్ ను ధ్వంసం చేశాయి ఏనుగుల గుంపు. అటు ఏనుగుల బీభత్సంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు భయపడిపోతున్నారు. మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయి. జిఎం వలస మండలంలోని పెద్ద బుడ్డిడిలో పంటలను నాశనం చేశాయి గజరాజులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. జాన్సరాని పార్వతీపురం మన్యం జిల్లాలో గత కొన్ని రోజులు కూడా ఏనుగులు అయితే బీభత్సం సృష్టిస్తున్నాయి. గత 2 రోజులుగా అయితే జిఎం వలస మండలం పెద్దబుడ్డి గ్రామం అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో గజరాజులు అయితే టెస్ట్ వేశాయి. ఈ నేపథ్యంలో అక్కడ పంట పొలాల్లో అయితే తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం అయితే వరి, అరటి, కొబ్బరి, మామిడి పంటలను పూర్తిగా అయితే నాశనం చేస్తున్నాయి. దీంతో ఒకసారిగా అయితే రైతులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక రైతుకు సంబంధించిన 30 ఎకరాలు ఏర్పడిన మోటార్ పైపులు అయితే మొత్తం పూర్తిగా ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలో అయితే రైతులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజులకు కూడా పెద్దబుడ్డి గ్రామ సమీపంలో గజరాజులు అయితే టెస్ట్ వేశాయి. అక్కడి నుంచి పరిసర మొత్తం పొలాల్లో కలిగి తిరుగుతూ మొత్తం పంటలంతా నాశనం చేస్తున్నాయి. చేతికొచ్చిన పంటలను ఒకసారిగా నాశనం చేయడంతో రైతులు అయితే తీవ్ర నష్టం పోతున్నారు. గత కొన్నేళ్లుగా కూడా ఈ ప్రాంతంలో అయితే ఏనుగులైతే బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు దఫాలుగా అయితే పంటలు నాశనం చేస్తే రైతులకైతే తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ ఏనుగులను అటవీ ప్రాంతానికి తరలించాలనేది కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా అక్కడ రైతులు అయితే కోరుతున్నప్పటికీ ఈ అటవీ శాఖ అధికారులు కానీ రెవెన్యూ శాఖ అధికారులు కానీ ఎవరు కూడా స్పందించలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అయితే రైతులు అయితే తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం అయితే పెద్దబుడ్డి పరిసర ప్రాంతాల్లో అయితే గజరాలు టెస్ట్ వేశాయి. ఇంకా ప్రస్తుతం అయితే ఇంకా అక్కడ పంటలు అయితే నాశనం చేస్తే రైతులకి తీవ్ర ఆవేదన మిగుస్తున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఏనుగులకు సంబంధించి పరిహారం వెంటనే చెల్లించాలని అయితే రైతులు అయితే కోరుతున్నారు. థ్యాంక్ యూ నాయుడు. మనం 10 స్క్రీన్ పై విజువల్స్ చూడొచ్చు. ఏ విధంగా గజరాజులు పంటల్లో తిరుగుతూ ఉన్నాయో ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ధ్వంసమైన పంట పొలాలను కూడా మనం చూడొచ్చు. గత కొన్ని రోజులుగా అటు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. జిఎం వలస మండలంలోని పెద్ద బుడ్డిడిలో పంటలను నాశనం చేస్తూ ఉన్నాయి గజరాజులు. స్థానిక వరి కావచ్చు, అరటి కావచ్చు, కొబ్బరి కావచ్చు, మామిడి తోటలోకి ప్రవేశించిన గజరాజులు పంట పొలాలను మొత్తం నాశనం చేస్తున్నాయి. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. పంట పొలాల్లో ఉన్నటువంటి మోటార్ పైపులు కూడా ధ్వంసమవుతున్న సందర్భం కనిపిస్తోంది. అటు ఏనుగుల బీభత్సంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అదేవిధంగా పంట పొలాలకు వెళ్లడానికి అటు రైతులు కూడా భయపడిపోతున్నారు. మరి దీనిపై అటవీ శాఖ అధికారులు ఏమైనా స్టెప్ తీసుకుంటారన్నది చూడాలి.